రామో విగ్రహవాన్ ధర్మానికి ప్రతీక అయిన శ్రీరామచంద్ర భగవానుని జన్మస్థలం అయోధ్య నగరంలో నిర్మితమైన భవ్యమైన ఆలయంలో ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ప్రపంచ దేశాలు అబ్బురపడేలా జరుగనుంది. ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా మొదటగా శ్రీరామ అక్షితల పూజను సాధు సంతులు, వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పవిత్రమైన మంత్రయుక్త అక్షితలను దేశంలోని ప్రతి ఇంటికి పంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సంకల్పించింది. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చేరుకున్న శ్రీరామ అక్షితల కలశానికి స్థానిక ఆర్టీసీ కాలనీ ప్రజలు భక్తి ప్రపత్తులతో శోభాయాత్రను నిర్వహించారు. ఆర్టీసీ కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ సహిత సాయిబాబా ఆలయ అర్చకులు శ్రీమాన్ ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో సండే మార్కెట్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ అక్షితల కలశానికి పూజలను జరిపారు. అనంతరం మంగళ హారతులు, భజనలు, భగవన్నామ స్మరణల నడుమ శ్రీ పంచముఖ ఆంజనేయ సహిత సాయిబాబా ఆలయం వరకు శ్రీరామ అక్షితల కలశ శోభాయాత్రను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ నెల 4వ తేదీ గురువారం రోజున శ్రీరామ అక్షితలను స్థానిక కాలనీల్లో వితరణ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు మరియు ఆలయ అర్చకులు శ్రీమాన్ ప్రశాంత్ శర్మ తెలిపారు. శ్రీరామ నామ స్మరణలతో జరిగిన శోభాయాత్రతో పోతిరెడ్డిపల్లి ఆధ్యాత్మిక శోభతో అలరారింది. లక్ష్మీకాంతం కమలయనం యోగి బుద్ధ पुष्पाक्षत नमस्काराणि समर्पयामि शिरोरुबामे सान्द्रहन्नेष्टायजते य संवत्सरः सर्वयनस्वरेण समृद्ध्येः आजमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि आञ्जनेय भगवान् की भारत माता जय राम श्री राम जय राम जय जय राम जय 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 राम जय जय राम Ram
वो पूरा नीचे राजा रामचंद्र भगवान की, पवन सुत हनुमान की जय श्री राम। సమస్త లోక కళ్యాణార్థం లోకానికి ఆదర్శప్రాయుడైనటువంటి సీతారామచంద్ర స్వామి ప్రతిష్టా మహోత్సవం విశేషమైనటువంటి అయోధ్య నగరంలో జనవరి 22వ తేదీ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా నేడు సంగారెడ్డి పూతరెడ్డిపల్లి స్థానిక భవానీ చంద్రమౌళీశ్వర పంచముఖి ఆంజనేయ స్వామి సహిత సాయిబాబా దేవాలయ సభ్యులు కాలనీవాసుల ఆధ్వర్యంలో ఆ సీతారామచంద్ర స్వామి ప్రతిష్టా మహోత్సవంలో వితరణ చేస్తున్నటువంటి అక్షతలు మంత్రాక్షతలను తీసుకువచ్చి ఎల్లుండి గురువారం రోజున కాలనీలో ప్రతి గృహానికి అందజేయడానికి నిర్ణయించుకొని నేడు సండే మార్కెట్ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి ఊరేగింపుగా సాంస్కృతిక భజనా కార్యక్రమంతో ఆ మంత్రాక్షతలను ఈ సాయిబాబా దేవాలయానికి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే కాలనీవాసులమందరం కూడా శ్రద్ధాభక్తులతో గురువారం ఆ మంత్రాక్షతలను ప్రతి గృహానికి చేర్చి ఆ సీతారామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవం రోజు ప్రతి గృహంలో రామనామ సంకీర్తన శ్రద్ధాభక్తులతో కూడుకొని చేసే విధంగా కాలనీవాసులమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. భారత మాత. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పురస్కరించుకొని మా సంగారెడ్డిలో పోతేడుపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి గుడి నుంచి అక్షతలు భజన మండలితో ఈ మా బాబా మందిరానికి తీసుకురావడం జరిగింది. మా ప్రశాంత్ స్వామి శర్మ ఆధ్వర్యంలో రవిశంకర్ సార్ మా గుడి టీం సంబంధించిన వ్యక్తులందరితో భజన చేస్తూ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గురువారం రోజున అక్షతలు ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. అక్షతలను స్వీకరించి అందరూ శుభం కలగాలని రామచంద్ర భగవాన్ని ఆశీర్వాదాలు కోరుకోవాలని కోరుకుంటూ అందరూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సండే మార్కెట్లో ఆంజనేయ స్వామి దగ్గర నుంచి శ్రీరాముని యొక్క అక్షంతలు తేవడం జరిగింది. అయోధ్య ఎన్నో సంవత్సరాల కళ, ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి విచ్చేసినటువంటి ఆదర్శప్రాయుడైనటువంటి మన యొక్క శ్రీ సీతారామచంద్రుడు ఆయన యొక్క ప్రతిష్ట మహోత్సవం మనకు 22వ తారీఖున అయోధ్యలో జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క మహోత్సవాన్ని మనం అందరం కూడా అక్కడికి వెళ్ళలేకపోతాం. కాబట్టి అక్కడ అందరం కూడా ఇక్కడనే వీలైతే మన ఆలయ కమిటీ ద్వారానో లేకుంటే ఎవరైనా తీసుకొని ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ వీక్షిస్తాము. అంతవరకు కూడా ఈ అక్షంతలను గురువారం రోజు తర్వాత చర్చించుకుందాం. గురువారం రోజున ప్రతి ఇంటికి చేరే విధంగా మన ప్రశాంత్ శర్మ పంతులు గారు చెప్పినట్టుగా మహిళలందరూ కూడా ఆ రోజు సాంప్రదాయ దుస్తులను ధరించి ఆ రోజు ఇళ్లలో కల్లాపి చల్లుకొని పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకొని అక్షతలు రాగానే మంగళారులతో వీలైతే స్వాగతం పలికి అక్షతలు స్వీకరించాలని కోరుకుంటూ మనందరికీ కూడా శ్రీరామచంద్రుడు మనకు ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా సుఖశాంతులతో ఉంచాలని కోరుకుంటూ అందరికీ కూడా జై శ్రీరామ్.